హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 11. హర్షిని వాళ్ళ తండ్రి దగ్గర కాసేపు కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నాన్న, నేను నిన్ను చికిత్స కోసం డబ్బులు మొత్తం కట్టాను, నువ్వు ఎలాంటి బాధ పడమాకు అని చెప్తుంది. ఆ మాట చెప్పగానే, ఎందుకు తల్లి నా వల్ల నీ డబ్బులు వృధా చేసుకుంటున్నావు? నీ పెళ్ళి ఖర్చులకి పనికొస్తాయి. నీకు కొడుకు ఉంటే ఇలానే మాట్లాడతావా నాన్న అని అనగానే వాళ్ళ నాన్న నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. హర్షిని తన బాధను చూసి, ఏం బాధపడొద్దు నాన్న, నేను నీ కూతుర్ని, నేను కొడుకునైనా కూతుర్నైనా నేనే కదా నాన్న అని చెప్తుంది. ఆ మాట వినగానే వాళ్ళ తండ్రి సంతోషం పట్టుకోలేక ఆనంద బాష్పాలు అవుతాయి. సరే నాన్న, నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి బయలుదేరాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. విరాట్ ఆఫీస్ వర్క్ పూర్తయినాక ఇంటికి వస్తాడు. ఈలోపు హర్షిని బంగ్లాకి చేరుకోదు. విరాట్ అనుకుంటూ ఉంటాడు, ఏంది హర్షిని ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. సరే మరి కాసేపు చూద్దాం అని సోఫాలో కూర్చుంటాడు. ఇది తన గడియారాన్ని చూసుకుంటూ అలాగే కూర్చున్నాడు. రాత్రి 9 అవుతుంది, కానీ హర్షిని ఇంకా బంగ్లాకి చేరుకోలేదు. విరాట్ తన మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. ఏమైంది హర్షినికి అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ రాకుండా ఉంటుందా? నేను చేసిన పనికి ఏమైనా ఏడుస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. విరాట్ గుండె బరువెక్కుతుంది. ఏమైంది ఏమైంది అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతాడు. ఎందుకు ఇంత ఆలస్యం అయిందో మరి నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటారు. విరాట్ తన బాల్కనీ నుండి బంగ్లా తలుపు వైపు చూస్తూ ఉంటాడు. తన గడియారంలో సమయం చూసుకుంటూ, ఈరోజు ఆలస్యం అవుతుంది, నాకు 1 గంట ఆలస్యం అయింది. ఆమె 8 గంటలకే వచ్చేది, ఇప్పటికే 9 అయింది. ఆమె ఇంకా ఎందుకు రాలేదు అని కోపంతో రగిలిపోతూ చెయ్యిని పిడికిలు పట్టుకొని గోడకి కొట్టుతూ ఉంటాడు. విరాట్ చాలా వింతగా భావిస్తాడు. హర్షిని రాకపోయేసరికి అతనుకు చాలా అసౌకర్యంగా భావిస్తాడు. కొన్ని రోజులు అతను హర్షినిని నీకు బాగా అలవాటై పడ్డాడు. ఆమె రాకపోవడమే అతనికి చాలా అశాంతికి గురి చేస్తుంది. ఆమె మనసును పూర్తిగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాడు. విరాట్ తన మనసును మార్చుకుందాం, ఈరోజు వచ్చిద్దా రాదా చూద్దాం, కొంచెం సేపు వేచి ఉందాం, ఒకవేళ ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఉండొచ్చేమో అని ఆలోచిస్తాడు. లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, నన్ను అడగాలి కదా, ఎందుకు ఫోన్ చెయ్యట్లేదు? నేను ఆమె మీద కోపం చాలా తీవ్రంగా ఉంది. ఆమె 1 గంట ఆలస్యం అయ్యింది, సర్లే ఆమె రావాల్సిన టైంలో వస్తుంది అని అనుకుంటాడు. విరాట్ తన గది నుండి బయటికి వెళ్ళి హాల్లోకి ప్రవేశించారు. అతను తనకి ఆకలి బాగా వేస్తుంది, నేను ఏదో ఒక వంట చెయ్యాలి. హర్షిని వస్తే హర్షినియే చేసేది, కానీ ఆమెకు ఆలస్యం అవుతుందేమో, నేనే వంట చేసుకోవాలి పోయి అని వంటగదిలోకి వెళ్తాడు. అతను వంట వండడం ప్రారంభించేటప్పటికి అక్కడ ఉన్న వస్తువులు ప్లేస్లన్నీ మారిపోయాయి. ఈ హర్షిని ఇన్ని రోజులకి నా ప్లేస్ మొత్తం మార్చేసింది, దీనికి ఎంత ధైర్యం అని కొంచెం కోపం తెచ్చుకుంటాడు. నాకు కావాల్సిన పిండి ఎక్కడ ఉంది అని విరాట్ చుట్టూ చూస్తూ వెతుకుతాడు. ఆయన దాని స్థానంలో ఏమీ దొరకలేదు, ఎక్కడ ఉంచిందో ఏమో అని కోపం తెచ్చుకుంటాడు. విరాట్ చుట్టూ చూసి ఎత్తుగా పేర్చబడి ఉన్న ఒక పెద్ద క్యాన్లో చూసి అక్కడ ఏమైనా ఉందేమో చూడాలి అని అనుకుంటాడు. విరాట్ ఆ క్యాన్ని కిందకి దించడం ప్రారంభించాడు. అతను తలుపు వైపు చూస్తాడు, మరి ఏ సౌండ్లు వినిపించట్లేదు, ఒకవేళ రాలేదేమో అని అనుకొని అంతలోకే క్యాన్ కిందే దించేసరికే గది బెల్ సౌండ్ వినిపిస్తుంది. గిన్నె కిందకి పడిపోతూ ఉంటుంది చెయ్యి జారి. ఈ టైంలో ఎవరు పదే పదే బెల్ మోగిస్తున్నారు? ఆ బెల్ మోగించడం వల్ల పిండి కింద పడిపోయింది అని కసిరించుకుంటూ ఉంటాడు. సరే మరి వెంటనే తలుపు తీద్దాం అని అనుకుంటాడు.
హర్షిని తలుపు బయట నిలబడి తన గడియారాన్ని పదే పదే చూసుకుంటూ ఉంటుంది. నేను గంట ఆలస్యం వచ్చాను. విరాట్ హిట్లర్ ఎంత కోపంగా ఉంటాడో నాకు ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటుంది. అతను తలుపు ఎందుకు తెరవడం లేదు అని ఆలోచిస్తూ ఆమె మళ్ళీ డోర్ బెల్లును మోగించింది. అప్పుడు అకస్మాత్తుగా తలుపు తీర్చుకుంటుంది. మరి హర్షిని తన కళ్ళ ముందు ఏదో చూస్తున్నట్టు ఆశ్చర్యంగా ఉంది. నిన్ను విరాట్ మీద పడిపోవడం వల్ల పిండి మొత్తం తన తల మీద మొత్తం పడిపోతుంది. సడన్గా డోర్ తీయడంతో హర్షిని దయ్యం దయ్యం అని అరుస్తుంది. ఆమె తన ముందు తెల్లటి పిండితో పూర్తిగా కప్పబడిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్లు చూసింది. అది ఎవరో కాదు, విరాట్. పిండి అతనిపై పడింది మరియు అతనిపై నుండి కిందకు పూర్తిగా తెల్లగా మారిపోయాడు. హర్షిని అతన్ని చూసి దయ్యం అని అరుస్తున్నట్లు చూసి విరాట్ కళ్ళు మూసుకున్నాడు. నువ్వు నన్ను దయ్యంగా చూస్తున్నావా? చెప్పు అని గట్టిగా అరుస్తాడు. హర్షిని అరవడం ఆపు, నేను విరాట్ని అని అంటాడు. అకస్మాత్తుగా ఆగి అతని వైపు జాగ్రత్తగా చూస్తూ నువ్వు నిజంగా విరాట్వేనా అని అంటుంది. అవును, నేను విరాట్నే అని అంటాడు. ఏంది సార్, మీరేనా? ఇంత గందరగోళంగా మారిపోయారు, ఏమైంది ఇట్లా ఉన్నావు అని అడుగుతుంది. విరాట్ పరిస్థితిని చూసి హర్షిని పగలబడి నవ్వింది మరియు తనను తాను నియంత్రించుకోలేకపోయింది. కడుపు పట్టుకొని గట్టిగా నవ్వుతున్న హర్షిని చూసి విరాట్ పళ్ళు కొరుకుతూ, ఈ అమ్మాయికి చాలా ధైర్యం ఉంది. నేను చాలా తక్కువ అంచనా వేశాను. ఆమె నన్ను చూసి నవ్వుతుంది అని హర్షిని నవ్వుతూ చూసి, నేను నిన్ను వదిలిపెట్టను అని కోపంగా హర్షిని వైపు చూసినాడు. వెంటనే హర్షిని నవ్వు ఆపేసింది. నువ్వు ఏం చేస్తున్నావు? ఇంత గందరగోళంగా మారారు, ఎలా అయ్యావు చెప్పగలరా అని అడుగుతుంది. విరాట్ కోపంగా హర్షినితో, ఇదంతా నీ వల్లే జరిగింది అని అన్నాడు. నా వల్ల? నేను ఏం చేశాను సార్ చెప్పండి. విరాట్ మాటలు విన్న హర్షిని చాలా గందరగోళంగా విరాట్ వైపు చూసింది. విరాట్ హర్షినితో, నువ్వు నా వంటగది మొత్తం సామాగ్రిని ఇక్కడ అక్కడ ఉంచావు, ప్రతి దాని స్థానాన్ని మార్చావు. నువ్వు దానిపైన పేర్లు కూడా రాయలేదు, ఎక్కడ ఉన్న వస్తువులను అక్కడ ఉంచలేదు. నేను పిండి కోసం వంటగదిలోకి వెళ్ళాను, ఈ గిన్నెలు మూతలు తీశాను. లాస్ట్కి ఆ పిండి మూతలు పైన ఉన్నాయి. దాన్ని కిందకి దించుతుంటే నువ్వు డోర్ బెల్ కొట్టావు. అది నా చేతిలో నుండి కిందికి జారింది, నా మీద పడింది అని అంటాడు. అది హర్షిని చూసి, మీరు చాలా ఫన్నీగా కనిపిస్తున్నారు సార్. నాకు గట్టిగా నవ్వాలి అనిపిస్తుంది, కానీ మీకు కోపం చూసి మళ్ళీ నేను నవ్వే ధైర్యం నాకు రాలేదు. హర్షిని విరాట్ దగ్గరికి వచ్చి, కథలకు లేకపోతే అది నీ కళ్ళల్లోకి పోతుంది. ఆగండి సార్, నేను శుభ్రం చేస్తాను అని చెప్తుంది. హర్షిని తన పర్సులో నుంచి కర్చీఫ్ తీసి విరాట్ దగ్గరికి వచ్చి అతని మీద, ముఖం మీద, జుట్టు మీద, తన కళ్ళ మీద ఉన్న పిండిని తుడవడం ప్రారంభించింది. అది చూసి విరాట్, దీనికి ఎంత ప్రేమ నా మీద అని అనుకుంటాడు. అలా తుడుస్తూనే ఉంటుంది. హర్షిని అకస్మాత్తుగా పిండి మీద కాలు వేసి కింద పడింది. విరాట్ హర్షినిని పైకెత్తి హర్షిని దగ్గరకు వచ్చి కొద్దిగా విరాట్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. హర్షిని యొక్క బలమైన సువాసన అతని ముక్కును చేరుకోగానే విరాట్ మత్తులో మునిగిపోయి హర్షినిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరు ఒకరికి ఒకరు చాలా దగ్గరగా ఉన్నారు. పిండి శుభ్రం చేస్తున్న అకస్మాత్తుగా హర్షిని కళ్ళు ఆమెను నిరంతరం చూస్తున్న విరాట్ మీద పడ్డాయి. ఇప్పుడు హర్షిని కూడా చాలా వింతగా చూస్తుంది. ఏమైంది సార్, కళ్ళారపకుండా నాకెళ్ళే చూస్తున్నారు అని అంటుంది. ఇద్దరు చాలాసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూనే ఉన్నారు. ఒకరికి ఒకరు చాలా దగ్గరగా ఉన్నారు. ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉన్నాయి. ఒకరి సువాసన మరొకరు కూడా అనుభవించగలుగుతున్నారు. విరాట్ ముఖం నెమ్మదిగా హర్షిని దగ్గరికి వస్తుంది. అతని పెదవుల మీద
ముద్దు పెట్టాలని దగ్గరకు వస్తున్నారు. హర్షిని హృదయ స్పందన కూడా వేగంగా మారుతుంది. ఆమె శ్వాస బిగించి నిలబడి ఉంది. ఇద్దరు పెదాలు కలవబోతుండగా అకస్మాత్తుగా విరాట్ స్పృహలోకి వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? హర్షిని అందం చూసి నేను మైమరిచిపోయాను అని అనుకొని అతని ముఖం కొంచెం వెనక్కి తిప్పుకున్నాడు. హర్షిని కళ్ళు మూసుకొని అతన్ని ముద్దు పెట్టుకోవటానికి ఎదురు చూస్తుంది. అలా చేస్తున్న ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించింది. విరాట్కు అప్పుడే హర్షినిపై దాడి చేయాలని అనిపించడంది, కానీ అతను అలా చెయ్యలేదు. విరాట్ కొంచెం వెనక్కి వెళ్ళగానే హర్షిని కళ్ళు తెరిచి చూసింది. ఏం చేస్తున్నాడు ఇతను? ఎంతసేపు అయినా సరే దగ్గరికి రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. కళ్ళు తెరవగానే అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. హర్షినికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తనకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూస్తుంది. నేను స్నానం చేసి వస్తాను, నాకు ఆకలిగా ఉంది, నువ్వు నాకు ఆహారం వండు అంటారు. ఇలా చెప్పి విరాట్ నేరుగా తన గదికి వెళ్తాడు. హర్షిని ఆశ్చర్యపోయి తనను తాను ఇలా అనుకుంది. అతనికి ఏమైంది? సాధారణంగా అతను ఎప్పుడూ నాపై దాడి చేయడానికి నాకు ఒక సాకు వెతుక్కుంటారు. అలాంటిది ఇప్పుడు నేను దగ్గరికి వచ్చినా సరే విరాట్ రావటం లేదు. ఏమైంది అతనికి అని ఆలోచిస్తూ అక్కడే ఉంటుంది. వెళ్తున్నావా వంట చెయ్యటానికి? నాకు చాలా ఆకలిగా ఉంది, అర్థమవుతుందా నీకు అని చెప్పగానే హర్షిని ఒక్కసారిగా ఉలిక్కిపడి సరే నేను వెళ్తున్నాను అని అంటుంది. కానీ ఈరోజు ఇంత మంచి అవకాశం వచ్చిన తరువాత కూడా అతను వెనక్కి తగ్గాడు. ఈ వ్యక్తి నాకు ఇప్పుడు అర్థం కాడేమో అని అనుకుంటుంది. హర్షిని వంటగదిలో వంట చేసింది. విరాట్ చేసిన పనులు ఇప్పటికే తన మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వారు విదేశాలలో ఉన్న రాత్రి హోటల్లో జరిగిన చాలా బాధాకరంగా ఉంది. ఉదయం విరాట్ ఆమె నిద్రపోతున్నట్లు భావించే క్షణాలు విరాట్ తన క్షమాపణ చెప్పినప్పుడు హర్షిని తనలో తాను ఇలా అనుకుంది. మేము తిరిగి వచ్చినప్పటి నుండి విరాట్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. దీని అర్థం ఏమిటి? అతని నిజంగా పశ్చాత్తాప పడుతున్నాడా లేదా విరాట్ అకస్మాత్తుగా ఎలా మారిపోయాడు, ఏమైందో అని అర్థం కాక హర్షిని నీకు అర్థం కాలేదు. ఆమె ఆలోచించుకుంటూ ఆహారం రెడీ చేసింది. ఆమె ఆహారం వండినాక డైనింగ్ టేబుల్ మీద పెడుతుందా ఆమె కళ్ళు విరాట్ పై పడతాయి. షర్ట్ వేసుకొని కిందికి వస్తున్నాడు. అప్పుడే స్నానం చేసి ఇంట్లో వేసుకున్న దుస్తులు వేసుకున్నందున అతని చుట్టూ కొద్దిగా తడిగా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి సౌకర్యమైన దుస్తులు వేసుకున్నాడు. ఇలాంటి బట్టలు నువ్వు వేసుకోవడం ఫస్ట్ టైం నేను చూస్తున్నా అని అంటుంది. ఏమైంది? నేను వేసుకోకూడదా ఈ దుస్తులు అని అనుకుంటుంది. కాదు, అట్లా కాదు, మీరు ఫార్ములా అయిన షార్ట్స్ అలాంటి ఖరీదమైన దుస్తులు వేసుకుంటారు కదా, ఇప్పుడు అతి తక్కువకరమైన షార్ట్ వేసుకున్నారు అని అంటుంది. ఏం లేదు, నాకు ఈరోజు ఫ్రీగా ఉండాలి అనిపిస్తుంది, అందుకే ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాను అంటుకుంటాడు. విరాట్ ప్రతి డ్రెస్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఒక అమ్మాయి ఒక్కసారిగా చూసి అతని ముందు కళ్ళు తిప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. హర్షిని కూడా డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి విరాట్ వైపు చూస్తుంది. విరాట్ డైనింగ్ టేబుల్ వైపు నడిచి కుర్చీలో కూర్చున్నాడు. హర్షిని ఇలా ప్లేట్లో ఆహారం వడ్డించి అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. విరాట్ తినడం ప్రారంభించాడు. కానీ హర్షిని అక్కడే కూర్చొని ఉండటం చూస్తుంది. విరాట్ హర్షిని వైపు చూసి నువ్వు తినకుండా నన్ను చూస్తున్నావు అని అడుగుతాడు. హర్షిని విరాట్తో లేదు, నేను బాగున్నాను, నువ్వు తిను అని చెప్పింది. విరాట్ హర్షిని ఆమె ముందు నుంచి అందులో ఆహారం పెట్టాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా చేయనందున హర్షిని ఆశ్చర్యపోయింది. హర్షిని చాలా వింతగా అనిపించింది. విరాట్ కు ఆహారం మీద దృష్టి పెడుతూ హర్షినితో ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా తిన్నాడు. నువ్వు చాలా సన్నగా ఉన్నావు, సరిగ్గా తినలేకపోతే ఏదో ఒక రోజు అదృశ్యమైపోతావు, లేకపోతే నేను నిన్ను చూడలేను అని అన్నాడు. విరాట్ మాట విన్న తరువాత ఆశ్చర్యంతో నోరు తెరిచి అలానే చూస్తుంది. అతను క్షమించండి, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఒక అమ్మాయి ఏం సృష్టించింది,
మీకేనా తెలుసా అని అడిగాడు. ఫస్ట్ నీ మాటలు విన్న విరాట్ భోజనం చేసి ఇలా అన్నారు. ఆరోగ్యం ఫిగర్ కంటే చాలా ముఖ్యం. నీకు ఆరోగ్యం లేకపోతే నీ ఫిగర్తో ఏం చేస్తావు చెప్పు అని శబ్దగా తిను, లేకుంటే ఒక్క షాట్ కూడా నువ్వు సరిగ్గా తట్టుకోలేవని తెలుస్తుంది. నిశ్శబ్దంగా తినడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఇలాగే గడిచిపోయాయి. హర్షిని ఒకరోజు ఫీల్ అవుతుంది. నేను నిజంగా భార్యనా లేకపోతే సెక్స్ చేసే అమ్మాయినా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏదైనా సరే, ఎంత విడాకులు ఇచ్చినా సరే విరాట్ నా భర్త అని అనుకుంటూ ఉంటుంది. కొన్ని రోజుల తరువాత విరాట్ ఆఫీస్లో హెవీగా పనిచేసేవాడు మరియు రాత్రి 9 అయినా వెంటనే అతని తలుపును గమనిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ హర్షిని కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఆమె చెప్పలేదు ఎందుకు నేను ఇలా లేటు వస్తుందని చెప్పటం లేదు. విరాట్ చెప్తాడేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. హర్షిని కూడా విరాట్లో చాలా మార్పులను చూస్తుంది. ఇప్పుడు విరాట్ కొంచెం మృదువుగా మారిపోయాడు. ఇప్పుడు అతనికి తట్టుకోవడం కష్టం కాదు. అతన్ని ఏమి చేసినా చాలా ప్రేమతో మరియు శ్రద్ధతో చేస్తున్నాడు. అయినప్పటికీ అతను తాను చేస్తున్నాడని చూపించాడు. హర్షిని పట్టించుకోలేదు. హర్షిని తన తండ్రిని కలవడానికి క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళ్తుంది. ఆమె తండ్రి ప్రేమ తెలిపి చేయించుకుంటున్నాడు మరియు నిరంతరం వైద్యులు వీళ్ళంత కాలం అర్జున్ కాపాడటానికి తమ సాయి శక్తుల ప్రయత్నిస్తున్నారు. ఖర్చులో చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ కృతజ్ఞతతో విరాట్ ఎప్పుడు హర్షినికి సమయానికి డబ్బు ఇచ్చాడు. అది కూడా హర్షిని రోజు సజీవంగా సాగడానికి సరిపోతుంది. ఒకరోజు హర్షిని ఇంటికి తొందరగా వెళ్తుంది. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు విరాట్ ఇంకా ఆఫీస్ నుండి తిరిగి రాలేదని తన పని వాళ్ళు చెప్తాడు. కాబట్టి హర్షిని మొదటిగా విరాట్ కోసం త్వరగా ఆహారం సిద్ధం చేయాలి అని అనుకొని ఆహారం సిద్ధం చేస్తుంది. ఆ తరువాత తమ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని విరాట్ వచ్చే వరకు వేచి ఉంటుంది. హర్షిని గడియారంలో సమయం చూస్తూ కొద్ది సమయం గడిచిపోతూ ఉంటుంది. 12 అయింది కానీ విరాట్ ఇంకా ఇంటికి రాలేదు. హర్షిని చాలా భయం వేస్తుంది. ఏమైంది ఈసారికి ఇంకా ఇంటికి రాలేదు? ఏమైనా అయిందా? లేకపోతే ఆఫీస్లో వర్క్ ఎక్కువైందా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపు అంతే కుర్చీలో కూర్చొని ఇంకా రాలేదని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. హర్షిని డైనింగ్ టేబుల్ మీద పడుకొని నిద్రపోతుంది. విరాట్ కారు బంగ్లా లోపలికి వస్తుంది. అతను చాలా అలసిపోయినట్లు కనిపిస్తాడు. చాలా తీవ్రమైన తలనొప్పితో ఉన్నాడు. అతని లోపలికి వెళ్తాడు. సేవ్ చేసిన తన పని వాళ్ళు తన పని ముగించుకొని వెళ్ళిపోయారు. సాధారణంగా 8 నుండి 9 మధ్య సమయంలో వస్తాడు. కానీ ఈ రోజు విరాట్ వ్యాపారం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల 12 గంటలకు వచ్చారు. హర్షిని టేబుల్ మీద పడుకొని ఉండటం చూసి నా కోసం చాలాసేపు వేచి ఉందేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే నాకు ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తుంది అని అనుకుంటాడు. తరువాత విరాట్ కళ్ళు డైనింగ్ టేబుల్ మీద పడినా నా కోసం ఏమైనా వండిందా లేదా అని మూతలు తీసి చూస్తాడు. నా కోసం ఇన్ని వంటలు చేసి పెట్టింది. థ్యాంక్ యూ హర్షిని అని అంటాడు. ఫ్రెష్ అప్ అయి వచ్చి తిందాం అని తన కోటును సోఫాపై ఉంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ నిద్రపోతున్న హర్షినిని తన అందం ముఖం వైపు చూస్తాడు. నిద్రపోతున్నా సరే హర్షిని ముఖం చాలా అందంగా కనిపిస్తుంది. తనని చూస్తుంటే నాకు అట్లానే చూడాలనిపిస్తుంది. ఇంత అందంగా ఎట్లా పుట్టావు అని అనుకుంటూ ఉంటాడు. సెకండ్ల పాటు ప్రతిదీ మరిచిపోయి విరాట్ కుర్చీపై కూర్చొని హర్షిని నిద్రపోతున్న ముఖాన్ని చూస్తూనే ఉన్నాడు. హర్షిని ముఖం చూస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని అనుకుంటారు. ఇప్పటికే అతని నా భార్యగానే ఉన్నట్లు అనిపించింది. భర్త ఆఫీస్ నుండి పని ముగించుకొని రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తాడు.
భార్య నా కోసం ఎదురు చూసి చూసి నిద్రపోతుంది. ఇలా టేబుల్ మీద ఆహారం ఉంచి ఉండటం చూశాడు. అది చల్లబడింది. ఇంకా తినలేదేమో అని అనుకుంటాడు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని అంటాడు. అన్నం ఇంకా కదలలేదు. దీనికి అర్థం హర్షిని కూడా ఇంకా ఆహారం తినలేదని. మరి ఇలా వేచి ఉండగా నిద్రపోయింది. ఇది చూసి ఎందుకో నాకు తెలియదు విరాట్ పెదాలపై చిరునవ్వు వస్తుంది. అతను దానిని నెమ్మదిగా చెవి వెనకకు జారివేస్తాడు. విరాట్ స్పర్శ కారణంగా వర్షిని కళ్ళు తెరిచి అకస్మాత్తుగా విరాట్ వైపు చూస్తుంది. దానికి కారణంగా విరాట్ చాలా భయపడ్డాడు. ఐఎమ్ సారీ, నా వల్ల నువ్వు నిద్ర నుంచి లేచావు. ఏం పర్వాలేదు సార్. ఎందుకు సార్ ఇంత లేట్ అయింది? ఏమైనా ఇబ్బంది అయిందా అని అడుగుతుంది. ఏం లేదు, కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది, దానివల్ల లేట్ అయింది. నువ్వు అన్నం తిన్నావా అని అడుగుతాడు. లేదు సార్, మీకోసం ఇప్పుడు దాకా ఎదురు చూశాను. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఇద్దరం కలిసి అన్నం తిందాం అని అంటుంది. ఆ మాట వినగానే విరాట్ సరే. హర్షిని మాటలు విన్నాక కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటాడు. విరాట్ తన ప్రేమ విషయం హర్షినికి చెప్తాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.